దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట పరలోకమన్న అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినమును మనకు అనుగ్రహించారు. రాత్రంతా చక్కటి నిద్రను అనుగ్రహించి చురుకైన మెలకువను మనకు దయచేసి ఉదయకాలం పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనికి మనల్ని నడిపించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, 2024 సంవత్సరం జూలై నెల 8వ తారీఖు వరకు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి మాటను మనము చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెస్సి సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెస్సి సంఘానికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా, కృపానిధివైన దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నైనా. ప్రభువా, నేను ఎంతవరకు నైనా మమ్మలను మీ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడినైనా రాత్రంతరైనా చక్కటి నిద్ర అనుగ్రహించి మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినైనా ఈ దినాన ప్రభువా పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకు మీకు స్తోత్రం అయ్యా. అయ్యా, చదువుకొనబడిన లేఖన భాగం ద్వారానైనా మీరే నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడుచు ఉండగానైనా నిలబడుచు ఉన్న నేను అల్పుడనైనా, అయోగ్యుడను, మట్టి ఘటమును ప్రభా, ఓటికుండను, ఇంతలో కనపడి అంతలో అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడను ప్రభా. నన్ను మరుగు చేసుకోండి, నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించండి. మీ నోటికి బోరగా నన్ను వాడుకొని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెస్సి సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటా ఉన్నారు కదా. ప్రియ ఎఫెస్సి సంఘములోని బిడలారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దినములు చెడ్డవి, ఇది ఈ రోజున మనము ఈ మాట ప్రస్తుత దినాలకు సరిగ్గా సరిపోతుందండి. దినములు భయంకరంగా ఉన్నాయి. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. రోడ్డు మీదకు వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తా ఉన్నాము. జనముల మీద జనములు లెగుస్తా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. భయంకర ప్రేమలు చల్లారిపోతున్న దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి, చాలా చెడ్డవిగా ఉన్నాయి. ప్రసంగి భక్తుడు అంటాడు దుర్దినాలు అంటాడు. అటు నిజంగా ఇది దుర్దినాల్లాగే ఉన్నాయి. దుర్దినాల్లోనే మనం జీవిస్తూ ఉన్నాం, చెడ్డ దినాల్లో జీవిస్తూ ఉన్నాం. కనుక అంటున్నాడు కదా భక్తుడు, మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. ఇక్కడ ఇద్దరిని చూపిస్తే ఒకరు అజ్ఞానులు, రెండవ వారు జ్ఞానులు. జ్ఞానులట అంటా ఉన్నాడు, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. జ్ఞానులట సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారట, అజ్ఞానులు సమయాన్ని దుర్వినియోగపరుస్తారు. మనం ఎలా ఉండమని భక్తులు అంటా ఉన్నాడంటే, మీరు జ్ఞానుల వలె ఉండండి. జ్ఞానము కలిగి సమయాన్ని పోనీయకుండా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అంటే ఎంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు? లోకంలో ఒక సామెత ఉంది, టైమ్ ఈజ్ ప్రెషియస్ అని. వెనక్కి వెళ్ళిపోయిన కాలం మరలా తిరిగి రాదు. వెనక్కి వెళ్ళిపోయిన చరిత్ర అయిపోతుంది, చరిత్రలో గడిచిపోతుంది. నిన్నటి దినం చరిత్ర, భూతకాలం నిన్నటి దినం, నిన్నటి దినం మరలా తిరిగి రాదు. కాబట్టి మనము సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఏంటి? దుర్వినియోగం చేసుకోవటం అంటే ఏంటి? సద్వినియోగం చేసుకోమని భక్తుడు ఏ విధంగా సద్వినియోగం చేసుకోమని అంటున్నాడంటే, దినములు చెడ్డవి, సమయమును పోనీయొద్దు.
మీకున్న సమయంలో ప్రార్థనలో గడపండి. మీకున్న సమయంలో దేవునితో గడపండి. మీకున్న సమయాన్ని దేవుని సన్నిధిలో గడపండి. మీకున్న సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లతో సినిమాలతో పనికిరాని లోక సంబంధమైన పనులతో మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తూ సద్వినియోగం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎంతమంది దినం లెగవగానే ప్రతిదినము బైబిల్ చదువుతా ఉన్నారు, ఎంతమంది దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతమంది వాక్యము చదువుతున్నారు, ఎంతమంది సమయానికి ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు, ఎంతమంది దేవునికి మీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నారు. నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నావా, సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా? ఒకసారి పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదండి, మన మీద ఉన్నది. చూడండి, ఈ రోజున చాలా మంది సమయాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇంకా సమయం ఉందిలే, బాప్తీసం తీసుకునే రక్షణ పొందయ్యా అంటే ఇంకా సమయం ఉందిలేనా, మేము కుర్రాళ్ళమే కదా, మాకు వయసు చాలా ఉంది కదా, మేము ముసలాళ్ళ వైపోయినా చూసుకుందాంలే. ఏంటన్నా చిన్న వయసులోనే వైరాగ్యం అంటావు, చిన్న వయసులోనే దేవుని సన్నిధి దేవుడు 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 అంటావు, భవిష్యత్ చాలా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని చాలా మంది సమయాన్ని దుర్వినియోగపరుస్తూ, వారి తల్లిదండ్రులు వారి పెద్దలు కూడా ఇంకా సమయం ఉందిగా, ఇంకా ఎంజాయ్ చేయాల్సింది ఎంజాయ్ చేయనండి, ఇంకా అప్పుడే ప్రార్థన ఏంది, అప్పుడే భక్తి ఏంది, అప్పుడే వైరాగ్యం ఏంది అని పిల్లలను చెడగొడుతున్నారండి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, బాల్యము నుంచే మనము దేవునిలో ఎదగటం నేర్చుకోవాలి. సమయాన్ని పోనీయకూడదు. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అండి, వెరీ ప్రెషియస్ అండి. సమయం చాలా విలువైంది. అందులో చదువుకునే పిల్లలతో చెప్తా ఉంటారు జనరల్ గా, రే సమయాన్ని పోనీయొద్దు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తా ఉన్న, ఎగ్జామ్స్ అప్పుడు కాదు, ఇప్పుడు నుంచే చదవటం మొదలుపెట్టావు. సమయాన్ని సమయం చాలా విలువైంది, రోజులు పోతే రాదు, వయసు పోతే రాదు, జాగ్రత్త అని చదువుకునే వాళ్లకు ఉద్యోగ రాణాలకు చెబుతా ఉంటారు. రెండు పిల్లరా ఆలోచన చేయండి, దినములు చెడ్డవిగా ఉన్నాయి. మరణము ఎట్నుంచి ఎవరిని కబళిస్తుందో తెలియదు. మరణము వీధుల్లో సంచరిస్తూ ఉన్న దినాలు, భయంకరమైన చెడ్డ దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం, భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు సమయము దేవుడిచ్చాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, అజ్ఞానులు సమయాన్ని దుర్వినియోగపరుస్తారు. కనుక మనము జ్ఞానము కలిగి మనము ఈ లోకం నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉండగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి నడుచుకుందాం. అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా మీకు స్తోత్రం, కృప కలిగిన దేవా మీకు స్తోత్రం 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 అయ్యా మీకు వందనాలు. సకలాశీర్వాదములకు కారణభూతుడా సర్వశక్తిమంతుడా మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రమయ్యా. ప్రభా ఈ రాత్రి ఉదయకాలం ప్రభా పరలోకమన్న అనే కార్యక్రమంలో ప్రభా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము నైనా సమయమును ప్రభా పోనీయకనైనా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి నడుచుకునే వారుగా నేను మేమందరం ఉన్నట్లుగా మీరు సహాయించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి. టైం మేనేజ్మెంట్ ప్రభా ప్రతి ఒక్కరికి నైనా మీరు నేర్పించినగా మీకు స్తోత్రం దేవ సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించే భాగ్యమును ప్రభా మీరు మాకందరూ అనుగ్రహించండి. ఈ కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు విశేషంగా మీరు దర్శించండి. మీ ఆత్మతో నింపిన బలపరచండి. కుటుంబాల్లో శాంతిని సమాధానమును సమృద్ధిని మీద ఇచ్చండి. మేలుతన ప్రతి ఒక్కరిని మీరు నింపండి దేవా. ఓ రాజా మీకు స్తోత్రం 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 నాయన సహాయం చేయండి. ఈ దినాన్ని ప్రభు ఎంతమంది బిడ్డలైతేనైనా వివాహ దినాలను జన్మదినాలను జరుపుకుంటూ ఉన్నారో వారిని మీరు దీవించండి. దీర్ఘాయుత బిడ్డలను మీరు నింపండి. ఇటువంటి వివాహ దినాలు జన్మదినాలు ప్రభావ ఇంకా వారు అనేకమైనవి జరుపుకున్నట్లుగా బిడ్డలను మీరు బలపరిచి మీ కృపతో నింపండి. నైనా మీకు వందనాలు. నేను దినాన్ని బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీరు ఉండండి. క్షేమాన్ని బిడ్డలను అనుగ్రహించండి. ఈ ఉదయకాల దేవత బిడ్డలందరినీ మీరు నింపమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయంతో రక్తమే జయం, యేసు రక్తమే జయంతో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క కుటుంబానికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సమమునకు తోడయుండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.